N95 న్యూస్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసలు టీడీపీ పార్టీ అనేది లేనటువంటి పరిస్థితి. కానీ అదే పార్టీని నమ్ముకుంటూ పార్టీ కోసమే సేవ చేసుకుంటూ ఉంటున్నటువంటి కూరం లింగయ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు తెలంగాణలో టీడీపీ పార్టీ అసలు బతుకు అనేది లేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ అదే పార్టీలో తను అసలు ఎందుకు కొనసాగడం జరుగుతుంది, పార్టీ కోసం ఎందుకు కష్టపడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్తే అన్న, నా పేరు కూరం లింగయ్య. అసలు ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పార్టీ అనేది కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఇంకా మీరు అదే టీడీపీ పార్టీలో ఉండుకుంటూ పార్టీ కోసం అసలు ఎందుకు ఇట్లా కష్టపడుతున్నారు? ఎవరైనా టీడీపీ పార్టీలు కానీ అసలు ఒక్క ఎమ్మెల్యే లేడు. ఎమ్మెల్యే లేకుంటే ఏంది, మాకు ఓట్ బ్యాంక్ ఉంది కదా. ఓకే, ఓట్ బ్యాంక్ ఉంది. మీ ఏ ప్రాంతంలో గ్రామస్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ వరకు ఏ పార్టీ సపోర్ట్ ఇస్తే ఆ పార్టీ గెలుస్తుంది. ఓకే, మాకు ఎమ్మెల్యే లేరు వాస్తవమే. అసలు ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో మీరు? నేను 20 ఏళ్ళు అయితే చేయబట్టి. అంటే మా పార్టీ పుట్టిన కాడ నుండి, మా నాన్న పుట్టి ఏర్పడిన కాడ నుండి తెలుగుదేశం పార్టీ 82లో వచ్చింది. నేను పుట్టినప్పుడు 82లో, నా డేట్ ఆఫ్ బర్త్ 1982. అప్పుడు ఎన్టీ రామారావు అంటే బాగా ఫేమస్ కాబట్టి అంత అభిమానం ఉంటుంది కాబట్టి మా నాన్న ఎన్టీ రామారావు అభిమానంతో టీడీపీలో పోయిండు. టీడీపీలో మా కుటుంబం అంతా టీడీపీ, మేము ఇప్పుడు కూడా టీడీపీ. ఓకే, మరి ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ కనుమరుగు అయిపోయిందని కూడా అందరూ, అసలు ఎక్కడ కూడా ఒక సర్పంచ్ కానివ్వండి, ఒక జెడ్పీటీసీ లేనటువంటి పరిస్థితి, ఒక ఎమ్మెల్యే కూడా పోటీ చేయలేదు. అసలు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? మీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతానికి ఎవరు? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరు ఇచ్చినప్పుడు మన ఎలక్షన్ల ముందు ఆయనకు స్వార్థంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మీకు అందరికి తెలిసిన విషయం, నేను దాచుకునేది కాదు. అది అక్కడ ఉన్న పరిస్థితులలో పోటీ మన తెలంగాణలో వద్దు అని చెప్పి ఒక బ్రేక్ చేయడం వల్ల ఆయన స్వార్థంతో కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే బీసీకి ఇవ్వాలని ఇస్తే, బీసీకి ఇచ్చిన తర్వాత ముదిరాజుల ఓట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి బీసీకి ఇచ్చాం. బీసీ ముదిరాజుకు కాసాని జ్ఞానేశ్వర్కి ఇస్తే ఆయన కేసీఆర్ తో కుమ్మక్క అయిపోయి టికెట్ కోసం ఆయన పార్టీ మారడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో దళితుని ముఖ్యమంత్రి చేయని కేసీఆర్ ఎంత స్వార్థంగా ఉందో, కానీ దళితుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసింది. ఏ పార్టీ కూడా చేయలేదు. గమనించండి, మీకు కూడా తెలిసిన విషయం అది. అయితే ఆయన కంటే ముందు రాష్ట్ర అధ్యక్షుడు చేసింది కాబట్టి బక్కన నరసింహ మాదేవ్ గారు, మాజీ ఎమ్మెల్యే శాంతనగర్, అయితే ఆయన ఇన్ఛార్జ్ కొనసాగుతున్నాడు. ఇప్పుడు ముద్దగొని అరవింద్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ అవుతాడు. ఇప్పుడు ఆయన ఇద్దరు ఇన్ఛార్జ్, స్టేట్ కమిటీకి ఇన్ఛార్జ్గానే ఉన్నాడు. మా పార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నది. ఎక్కడ పిలిచారు? ఇప్పుడు మీరు ఎక్కడ పిలిచే 100 మంది ఇప్పుడే పిలిపిస్తారు నల్గొండ. మా పార్టీ లేదని ఏం కాదు, అధికారంలో లేదు, ఎమ్మెల్యేలు లేరు. మాది తెలంగాణ యూనివర్సిటీ ఎట్లనో తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ ఎట్లా, ఇలా చదువుకుంటూ ఇలా యూనివర్సిటీ అయిపోతుంది, అవతల పేరు జాబులు కొడుతుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీది ఒక జాబ్, అధికార పార్టీ, అది ఒక డిపార్ట్మెంట్. అందరికి ఏదైతే ఇక చదువుకుంటారో యూనివర్సిటీ టీడీపీలో, ఆల్ పార్టీ ఇప్పుడు ఆ టీడీపీలో పోయి టీఆర్ఎస్ లో పోయి అదొక జాబ్ చేస్తారు. టీఆర్ఎస్ లో సగం మంది టీడీపీలో ఉన్నారు. అవును, టీడీపీలో ఉన్నారు. ఇంకా నువ్వు లేటలేదు, టీడీపీ ఎందుకు లేదు? అంటే టీడీపీ మళ్ళీ పూర్వవైభవం వస్తుందా? తెలంగాణ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఆ పార్టీ ఇక్కడ ఫోకస్ పెట్టట్లేదు అనేది కూడా కొంచెం అర్థమవుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ మీదనే తను ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అది ఏంటంటే కేసీఆర్ స్వార్థం కోసం పెట్టిన ప్రచారం తప్ప, అది కేసీఆర్ కి మాత్రం తెలంగాణ రావాలని ఉందా? ఆయన మంత్రి పదవి ఇయ్యలేదు అని చెప్పి 2000 సంవత్సరం స్వార్థం కోసం టీఆర్ఎస్ నిలబెట్టి బయటకు వెళ్ళిపోయి వచ్చింది. అది ఆ లేవడం వల్ల అందరూ సబ్బల జాతికి జోష్ వచ్చేసింది, తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆయన ఒక్కడేస్తే రాలేదు. ఆయన కూడా స్వార్థం. అసలు కేసీఆర్ తెలంగాణ ఆంధ్రవాసి, స్వార్థం కోసం వచ్చిండు, స్వార్థం కోసం పోయిండు, అది లక్కలో పడ్డది, బయటపడ్డది. అందరు చేస్తే తెలంగాణ వచ్చేసింది. ఇక్కడ లేదంటే మరి ప్రతి శనివారం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయినా కూడా ఇక్కడికి వస్తాడు, ఎన్టీఆర్ టచ్ పోనికి హైదరాబాద్కి వస్తాడు. లేక ఫోకస్ పెట్టక నువ్వు రావట్లేడా మా దగ్గరికి? టీడీపీ పార్టీలో మీరు ఏ పదవులలో ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఏ పదవులు ఉన్నారు? ఇంతకుముందు ఏ పదవులు చేశారు మీరు? నేను టీడీపీ పార్టీ 1999 కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కదా. నేను 99 కానీ మా నాయన కంటే అప్పుడు ఏజ్ బాగాలేదు, నేను పని చేస్తూనే ఉన్నా. మండల శాఖ, గ్రామ శాఖలో పనిచేసిన, మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, మండల తెలుగుదేశం పార్టీ సంస్కృతి విభాగం చేసిన, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా చేసిన, భువనగిరి పార్లమెంట్ ఎజిషియల్ అధ్యక్షునిగా చేసిన, ప్రస్తుతం రాష్ట్ర సంస్కృత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనసాగుతుంది. ఖచ్చితంగా టీడీపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉన్నది. గ్రామ స్థాయిలో మీ యొక్క కార్యకర్తలు ఇంకా బలంగానే ఉన్నారంట. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు
ఏ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు టీడీపీ ఎటు సపోర్ట్ చేస్తే అక్కడ వాళ్ళు గెలుస్తారు. నిన్న జూబ్లీహిల్స్ గెలిచిగా నవీన్ యాదవ్, మేము టీడీపీకి సపోర్ట్ చేసినాం. ఒక ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం వల్లనే మనకు ఇన్ని సీట్లు వచ్చినాయి, మనం అధికారంలోకి వచ్చిందని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మంత్రి పదవి కాగానే సపోర్ట్ చేయండి వచ్చిందా? ప్రస్తుతం మనం చూసుకోవచ్చు టీడీపీ అనేది తెలంగాణలో చాలా బలంగా ఉంది. గ్రామ స్థాయిలలో కూడా కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. తెలంగాణలో టీడీపీ అనేది ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కూడా లింగయ్య గారు మనకు తెలియజేయడం జరుగుతుంది.